హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దీనివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాం. నమస్తే మేడం. అందరికీ నమస్కారం. హలో శ్రావణి. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పే ముందు మీ అందరికి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ నార్మల్ ఫిజియాలజీ చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఇస్ ద యూట్రస్. 2 sides మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అండ్ 2 sides 2 ovaries. నార్మల్గా ఎగ్ అనేది ఓవరీ నుంచి ఫామ్ అయ్యి రిలీజ్ అవుతుంది అండ్ ట్యూబ్ అనేది ఇట్ విల్ పికప్ ది ఎగ్. సో ఆ ఎగ్ అండ్ స్పర్మ్ వచ్చి కలిసినప్పుడు ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఇక్కడ ట్యూబ్లో ఇంప్లాంట్ కాకుండా యూట్రస్లో వచ్చి ఇంప్లాంట్ అవ్వాలి. దిస్ ఇస్ ద నార్మల్ ఫిజియాలజీ. బట్ ఎక్టోపిక్లో ఏమవుతుందంటే ఆ ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ ట్యూబ్లోనే ఉండిపోవడం, లేకపోతే ఎనీ అదర్ పార్ట్ అదర్ దెన్ ద యూట్రస్, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో బేసికలీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇస్ ఎనీ ప్రెగ్నెన్సీ బట్ ద ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ ఇంప్లాంటెడ్ ఇన్ ద యూట్రస్ అండ్ ఎనీవేర్ అరౌండ్ ద యూట్రస్. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్కడెక్కడ వస్తుంది? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే చాలా టైప్స్ ఉంటాయి, బట్ మోస్ట్ కామన్ మనం ఎన్కౌంటర్ అయ్యేది ట్యూబల్ ఎక్టోపిక్ అంటారు. దీంట్లో నేను ఇందాక చెప్పినట్టు ఆ ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఇంప్లాంట్ కాకుండా ట్యూబ్లోనే ఉండిపోతుంది. దాని రీజన్స్ తర్వాత డిస్కస్ చేద్దాము. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ట్యూబ్లో ఉండిపోవడం వల్ల ట్యూబల్ ఎక్టోపిక్ అంటారు అండ్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్. అరౌండ్ 90 to 95% ఆఫ్ ది ఎక్టోపిక్స్ ఆర్ ట్యూబల్ ఎక్టోపిక్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే మిగతా రేర్ కాజెస్ వచ్చేసి ఇంటర్స్టీషియల్ అంటారు. అంటే యూట్రస్లో ఫండల్ రీజియన్లో కాకుండా యూట్రస్ ఎడ్జ్లో ఇంప్లాంట్ అవ్వడం, అదే అనడము ఇంటర్స్టీషియల్ ప్రెగ్నెన్సీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా టైప్స్ ఉంటుంది, బట్ మోస్ట్ కామన్ మనం ఎన్కౌంటర్ అయ్యేది ట్యూబల్ ఎక్టోపిక్. ఇందాక చెప్పినట్టు ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో ఇంప్లాంట్ కాకుండా ట్యూబ్లోనే ఉండిపోతుంది, దాన్ని ట్యూబల్ ఎక్టోపిక్ అంటారు. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అరౌండ్ 90 to 95% ఆఫ్ ద కాజ్ ఆఫ్ ఎక్టోపిక్ ఇస్ ట్యూబల్ ఎక్టోపిక్. మిగతా రేర్ కాజెస్ చూస్తే ఒక్కొక్కసారి అది ఓవరీలోనే ఉండిపోవడం, దాన్ని ఓవేరియన్ ఎక్టోపిక్ అంటారు. సర్విక్స్లో ఉండడం సర్వైకల్ ఎక్టోపిక్ అంటారు. లేకపోతే ప్రీవియస్ సిజేరియన్ అయిన వాళ్ళకి ఆ స్కార్లో ఇంప్లాంట్ అవ్వడం, దాన్ని సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ అంటారు. అండ్ అబ్డామినల్ ఎక్టోపిక్ అంటే యూట్రస్లో ట్యూబ్స్లో ఓవరీలో కాకుండా అదర్ పార్ట్స్ ఆఫ్ ది అబ్డామిన్ లైక్ బవెల్స్ అక్కడ వెళ్ళి ఇంప్లాంట్ అవ్వడం, దాన్ని అబ్డామినల్ ఎక్టోపిక్ అంటారు. ఇవన్నీ చాలా రేర్ కాజెస్, బట్ ట్యూబల్ ఎక్టోపిక్ అనేది మోస్ట్ కామన్. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక్కసారి వస్తే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? శ్రావణి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎస్పెషలీ ట్యూబల్ ఎక్టోపిక్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్ డిఫెక్ట్ అనేది ఒక్కొక్కసారి ట్యూబ్లో ఉంటుంది. ఆ ట్యూబ్ అనేది అన్హెల్దీ ఉంటుంది అనమాట. సో దానివల్ల ట్యూబ్ నుంచి యూట్రస్కి వెళ్ళదన్నమాట ప్రెగ్నెన్సీ అనేది. సో రికరెన్స్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ట్యూబల్ ఎక్టోపిక్లో. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఎలా గుర్తిస్తాము? యూజువల్ సిమ్టమ్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేసి యూజువల్గా ప్రెగ్నెన్సీ కిట్లో పాజిటివ్ వస్తుంది, ఒక్కొక్కసారి ఫెయిన్సీ పాజిటివ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ సిమ్టమ్స్ వచ్చేసి పేషెంట్ బ్లీడింగ్తో వస్తారనమాట. ఎస్పెషలీ స్పాటింగ్, లేకపోతే హెవీ బ్లీడింగ్ ఉండకపోవచ్చు, బట్ స్పాటింగ్ అండ్ మైల్డ్ బ్లీడింగ్ ఉండొచ్చు. దాంతోపాటు పెయిన్, అబ్డామినల్ పెయిన్ ఎస్పెషలీ టువర్డ్స్ వన్ సైడ్, ఆ కంప్లైంట్తోని రావచ్చు. అండ్ అదర్స్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము ఇవన్నీ టెస్ట్ చేసి అండ్ ఒకసారి వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తాము. దాంట్లో సర్వైకల్ టెండర్నెస్ అనేది కూడా ఒక సిమ్టమ్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నమాట. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు మేడం? పేషెంట్ హాస్పిటల్కి వచ్చాక యూజువల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఒకవేళ ఎక్టోపిక్ అనేది రప్చర్ అయి ఉంది అంటే పేషెంట్ పల్స్ రేట్ అనేది పెరుగుతుంది, బీపీ అనేది ఫాల్ అవ్వడం అనేది జరుగుతుంది, బట్ దట్ ఈస్ అట్ ద లేటర్ స్టేజ్. ఇనీషియల్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము అండ్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తాము. దాంట్లో మనకి సర్వైకల్ టెండర్నెస్ అనేది ఉంటుంది. తర్వాత బ్లడ్ టెస్ట్కి వచ్చేసి బీటా హెచ్సిజీ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. ఆ బ్లడ్ టెస్ట్లో ఏం తెలుస్తుంది అంటే 2 samples ఇప్పిస్తాం పేషెంట్తో 48 hours అపార్ట్. దాంట్లో మనకి ఎక్టోపిక్లో ఏమవుతుంది అంటే ఆ లెవెల్స్ అనేవి డబుల్ కావు, పెరుగుతాయి. అరౌండ్ 60% ఇంక్రీజ్ అనేది ఉంటుంది, బట్ డబ్లింగ్ అనేది ఉంటుంది అనమాట.
ఈ డబ్లింగ్ ఆఫ్ బీటా హెచ్సిజీ అనేది నార్మల్ హెల్తీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీకి ఉంటుంది. బట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో మనం చూస్తే ఆ లెవెల్స్ పెరుగుతాయి, బట్ డబ్లింగ్ అనేది మాత్రం ఉండదు. అండ్ నెక్స్ట్ మనము పేషెంట్కి స్కాన్ చేస్తాము, TVS ట్రాన్స్ వెజైనల్ స్కాన్. అది మోర్ బెటర్ దెన్, మోర్ సుపీరియర్ దెన్ ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్. స్కాన్ చేసి మనము సాక్ లొకేషన్ డైరెక్ట్లీ స్కాన్లో చూడొచ్చు. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మందులతో క్యూర్ చేయవచ్చా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో పేషెంట్ వచ్చాక నేను చెప్పినట్టు ఇనీషియల్ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్ చేస్తాము. ఆ రిపోర్ట్స్ బట్టి మనము కొందరికి 3 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉంటాయి ఎక్టోపిక్లో. ఒకటేమో ఎక్స్పెక్టెడ్, అంటే మనం ఏం చెయ్యము, దానంతా అది అబ్జార్బ్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాము. సెకండ్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్. దాంట్లో మనము ఇంజెక్షన్ మిథోట్రెక్సేట్ అనే ఉంటుంది, దాన్ని ఇచ్చి మనం క్యూర్ చేస్తాం. అండ్ థర్డ్ వచ్చేసి సర్జరీ. సో ఈ మెడికల్ మేనేజ్మెంట్ ఏదైతే ఇంజెక్షన్ ఇస్తామో దాంట్లో మనకు కొంచెం క్రైటీరియా ఉంటుందన్నమాట. బీటా హెచ్సిజీ మనకి 3000 లోపల ఉండాలి, హార్ట్ బీట్ ఉండొద్దు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేషెంట్ స్టేబుల్ ఉండాలి, అంటే అది రప్చర్ అయి ఉండొద్దు. ట్యూబ్లో ఉండడమే ఉంది కానీ బట్ రప్చర్ కాలేదు, అలాంటి కేసెస్లో మనం ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ ట్యూబ్ని సేవ్ చేయొచ్చు ఆపరేషన్ కాకుండా. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది సర్జరీ కంపల్సరీ అవసరం పడుతుందా? అన్ని ఎక్టోపిక్స్ ప్రెగ్నెన్సీస్లో సర్జరీ అవసరం లేదు. ఎక్కడైతే మనకి మెడిసిన్ పని చేయలేదు, మిథోట్రెక్సేట్ ఇచ్చాము, ఒక్కొక్కసారి డబుల్ డోస్ కూడా ఇస్తాము, బట్ ఇచ్చినా కూడా అది రిజాల్వ్ కాలేదు, అలాంటి సిచ్యువేషన్స్లో సర్జరీ చేస్తాము. ఆ సర్జరీ కెన్ బి ఈదర్ లాప్రోస్కోపీ ఆర్ లాప్రోటమీ. అండ్ సెకండ్ వచ్చేసి ఒకవేళ అది రప్చర్ అయింది అండ్ హీమోపెరిటోనియం, అంటే బ్లడ్ అనేది ఆ ట్యూబ్ రప్చర్ అయ్యి బ్లడ్ అంతా అబ్డామిన్లో కలెక్ట్ అయింది, అలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీగా ఇమీడియట్గా సర్జరీ చేస్తాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే దట్స్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ ఫర్ ద పేషెంట్. ఆ సర్జరీలో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి. ఒక సర్జరీలో మనం అటు సైడ్ ట్యూబ్ మొత్తం తీసేస్తాము, దాన్ని సాల్పింగెక్టమీ అంటారు. అండ్ ఇంకొకటి సాల్పింగాటమీ అంటారు, దాంట్లో ట్యూబ్ సేవ్ చేస్తాము, జస్ట్ ప్రెగ్నెన్సీ కంటెంట్స్ తీసేస్తాము. ఇలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇదే నేను చెప్పేది ట్యూబల్ ఎక్టోపిక్కి. ఓవేరియన్ ఎక్టోపిక్లో మాత్రం కంపల్సరీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అబ్డామినల్ ఎక్టోపిక్లో కూడా లేటర్ స్టేజెస్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది, ఇనీషియల్ స్టేజ్లో ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అదే సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్లో కూడా కంపల్సరీ సర్జరీనే ఆప్షన్. అండ్ సర్వైకల్ ఎక్టోపిక్లో మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు. అలా ఎలాంటి ఎక్టోపికో చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల తల్లికి చాలా ప్రమాదం అంటున్నారు, అది నిజమా మేడం? ఇనీషియల్ స్టేజెస్లో మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తిస్తే వీ కెన్ సేవ్ ద మదర్ ఫ్రమ్ ఎనీ డేంజర్. ఇనీషియల్గానే మనం ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టేసి అన్ని టెస్ట్ చేయించి క్యూర్ చేయొచ్చు. బట్ ఒక్కసారి అది రప్చర్ అయ్యి పేషెంట్ మన దగ్గరికి లేట్గా రావడం అనేది రిస్కీ అనమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏ పేషెంట్ ఉన్నా కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి మేడం? ఇందాక చెప్పినట్టు ట్యూబల్ ఎక్టోపిక్కి మెయిన్ కారణం వచ్చేసి అన్హెల్దీ ట్యూబ్ అనమాట. సో ఎవరికైతే PID పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారనమాట, సో అది ఉన్న వాళ్ళకి, ట్యూబ్స్ అన్హెల్దీ ఉన్న వాళ్ళకి, బై బర్త్ ట్యూబ్స్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి, అండ్ కాపర్టీ వేయించుకున్న వాళ్ళకి జనరల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే ఎక్టోపిక్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ కాదు, బట్ యాజ్ కంపేర్ టు ద జనరల్ పాపులేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వాడే పేషెంట్స్కి కూడా కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కంపేర్ టు ద బేస్ లైన్ పాపులేషన్. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి స్మోకింగ్ అనమాట. స్మోకింగ్ వల్ల ఏమవుతుంది అంటే ట్యూబ్లో ఉన్న సీలియా మొటిలిటీ అనేది తగ్గుతుంది. సో దానివల్ల ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోనే ఉండిపోవడం జరుగుతుంది. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ రిపీట్గా చెకప్స్ ఎప్పుడు ఉంటాయి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసిన ట్రీట్మెంట్ బట్టి ఫాలోఅప్ ఉంటుంది. సపోజ్ మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఇంజెక్షన్ మిథోట్రెక్సేట్ ఇచ్చి క్యూర్ చేసామనుకోండి, మనము పేషెంట్ వచ్చినప్పుడు ఒక బేస్ లైన్ బీటా హెచ్సిజీ తీసుకుంటాము, తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చాక 4th డే అండ్ 7th డే రిపీట్ చేస్తాము. దాంట్లో మనకి సరిపడే లెవెల్స్ తగ్గాయి అంటే మనకి రిపీట్ ఇంజెక్షన్ అవసరం లేదు. బట్ ఒకవేళ బీటా హెచ్సిజీ లెవెల్స్లో పెద్దగా మార్పు లేదు అంటే సెకండ్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడవచ్చు. బట్ సపోజ్ పేషెంట్కి ఆపరేషన్ అయింది అండ్ మనం అటు సైడ్ ట్యూబ్ తీసేసామనుకో,
అప్పుడు మనము ఒక 3 వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేస్తే చాలు, అది మొత్తం క్యూర్ అయిపోయినట్టే. బట్ ఒకవేళ మనం సాల్పింగోటమీ అనే ప్రొసీజర్ చేసాము అంటే వీక్లీ బీటా హెచ్సిజీస్ రిపీట్ చేయాల్సి ఉంటుంది 3 వీక్స్ వరకు. మొత్తం మనకి నెగిటివ్ వచ్చే వరకు రిపీట్ చేయాల్సి ఉంటుంది. మేడం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ నార్మల్గా వస్తుందా, లేదంటే ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చాక నార్మల్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ప్రెగ్నెన్సీ రాగానే మనము కొంచెం విజిలెంట్ ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్టోపిక్ కాకుండా చూసుకోవాలి. సో కొన్ని బ్లడ్ టెస్ట్ కొంచెం ముందే చేయించడము, స్కాన్ మానిటరింగ్ అదంతా కొంచెం ముందు నుంచే స్టార్ట్ చేద్దాము. విల్ జస్ట్ బి లిటిల్ మోర్ విజిలెంట్ అనమాట. బట్ ప్రెగ్నెన్సీ రావడానికి యాజ్ సచ్ ప్రాబ్లం అయితే ఏముంటుంది. థ్యాంక్ యూ మేడం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో, దాని గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మాకు చాలా అర్థమయ్యే విధానంలో వివరించారు. శ్రావణి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.